జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షిక 13వ ప్రసంగం. ఎంతమంది ఈ హృదయ పరీక్ష శీర్షికలో దీవింపబడుతున్నారు? మీ చేతులు చూడాలని నేను ఆశిస్తున్నాను. స్తోత్రం. మీకు బోధించి నేను దీవింపబడుతున్నాను, నేను కూడా కడగబడుతున్నాను యేసు రక్తం చేత. మరి దేవుని వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము రెండంచులు గల ఆత్మ ఖడ్గం, చెప్పేవారిని సరి చేస్తుంది, వినేవారిని సరి చేస్తుంది. ఇంత గొప్ప వాక్యం ఇచ్చినందుకు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి ఈరోజు అపవిత్రత అనే పాపం గురించి మనము ధ్యానించబోతున్నాం. హృదయంలో అపవిత్రత మనము తొలగించుకోవాలి. ఇంగ్లీష్లో అన్క్లీన్నెస్ అంటే ఇంప్యూరిటీ, అన్క్లీన్నెస్. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు తన విలువైన రక్తమును మన కొరకు సిలువలో ధారపోసినాడు. ఆయన రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తమును మించిన డిటర్జెంట్ లేదన్నమాట. చూడండి, మన ఇంట్లో ఏదో ఒక మూలలో ఒక మురికి ఉందనుకోండి, మనకు అసలు నెమ్మది ఉండదు. మనం ఏం చేస్తాం? వెంటనే ఆ మురికిని ఏం చేస్తాము? తొలగించేస్తాం. వాకిట్లో ఎక్కడైనా అశుచి ఉందంటే మనకు అసలు నెమ్మది ఉండదు. వెంటనే అది తొలగించాలి, శుభ్రం కావాలి, ఇల్లు శుభ్రం ఉండాలి, వాకిలి శుభ్రం ఉండాలి అని కోరుతూ ఉంటాం. మనం మంచి వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఏదైనా కొద్దిగా మైల అంటిందంటే అది పోగొట్టుకునేదాకా మనం నిద్ర వెంటనే దానికి ఏం మార్గం ఉంది, ఈ బట్ట మీద ఉన్న మరక తొలగించుకోవడానికి ఏం మార్గము ఉన్నది అని వెతుకుతూ ఉంటాం. మరి అంతకంటే ముఖ్యమైనది నీ ఆత్మకు కలిగిన మాలిన్యాన్ని తొలగించుకోవడం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఇంట్లో శుభ్రం, బయట శుభ్రం, వాకిలి శుభ్రం. కొందరైతే కరిగిందే కడుగుతుంటారు, దినమంతా పరిశుద్ధత పాటిస్తుంటారు బాహ్యమైన వాటి కొరకు. కానీ వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఏ విధంగా మరి బాహ్యంగా సరిగ్గా ఉండాలని కనబడడానికి ప్రయత్నిస్తావు, అలాగే అంతకంటే ముఖ్యమైనది నీ హృదయముకు ఏం కావాలి? పవిత్రత కావాలి. ఈ హృదయాన్ని కడిగేది ఏముంది లోకంలో అంటే యేసు రక్తము నీకు అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే నీ హృదయంలో ఉన్న ప్రతి మరక, డాగు, ముడత, కళంకము, పాపము, వీటన్నిటి నుండి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. అందుకే ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో, దేవా దినమంతా మరి నాకు సోకిన అపవిత్రత నుండి నీవు నన్ను పవిత్రునిగా చేయి, నా హృదయాన్ని కలిగిన మాలిన్యం నుండి నీ రక్తం చేత నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. మరి వాక్యంలో చూసినప్పుడు అపవిత్రత నీకు తాకకుండా నువ్వు జాగ్రత్త పడాలని వాక్యం ఉంది. యూదా పత్రిక 23వ వచనంలో శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు నువ్వు ఏమాత్రమో ఒప్పుకొనక దానిని అసహించుకోవాలట. అంటే ఎప్పుడు ఆత్మ శరీరం పోరాటం ఉన్నది. దర్ ఇస్ ఎ బిగ్ బ్యాటిల్, పెద్ద యుద్ధం అన్నమాట ఇది. శరీరము ఒకటి అంటుంది, ఆత్మ మరొకటి అంటుంది. కానీ ఎందరు దేవుని అంగీకరించినారో, ఎందరైతే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినారో వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారనే గుర్తు ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారంటే ఉదయము దేవుని సన్నిధికి వచ్చేసినారు. ఎందుకంటే మిమ్మల్ని నడిపించింది ఏమి నడిపించింది అనుకుంటున్నారు? దేవుని ఆత్మ చేత నడిపింపబడి వచ్చినారు. పరిశుద్ధాత్మకు లొంగిపోయినారు అన్నమాట. మీరు శరీరాన్ని జయించినారు, నిద్రను జయించినారు, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించినారు. అంటే దీని అర్థం ఏంటంటే, శరీరంపై ఏది విజయం పొందింది? ఆత్మ విజయం పొంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పెద్ద బ్యాటిల్ అయింది, పెద్ద 3 గంటలకు 4 గంటలకు పెద్ద యుద్ధం అయింది. శరీరం అంటుంది పడుకో అంటుంది, ఆత్మ అంటుంది లేవు, లేచి నువ్వు పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళు, నీకు ఆశీర్వాదాలు అక్కడ ఉందంటే వెంటనే ఆత్మకు లొంగిపోయినావు, నువ్వు శరీరానికి లొంగిపోలేదు. ఇలాగే ఉంటుంది పోరాటం అని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నేను చదువుతున్నాను. నేను చెప్పున్నది ఏమనగా,
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి నిశ్చయించరు వాటిని చేయకొందరు. నీకు చాలా ఆశ, కొన్ని కార్యాలు చెయ్యాలని ఆశ, చెయ్యలేకపోతావు. ఎందుకంటే శరీరము మరి నీ ఆత్మ మీద విజయం పొందుతుంది. అందుకే 40 రోజులు ఉపవాసం ఎందుకు అని అంటారు కొందరు. మనం ఏంటి కొత్త నిబంధనలు ఉపవాసం ఉండాలని కొందరు అడుగుతున్నారు. కొత్త నిబంధనలో ఉపవాసం ఉంది, యేసయ్యనే ఉపవాసం ఉండినాడు, మాదిరి చూపెట్టినాడు 40 రోజులు. పాత నిబంధనలో మోషే 2 పర్యాయాలు 40 రోజులు ఉపవాసం ఉండి మాదిరి చూపెట్టినాడు. ఇంకేం అనుమానం కావాలి? ఉపవాసం ఎందుకుంటున్నామంటే మన శరీరాన్ని కొద్దిగా ఏం చేస్తున్నాం, మనము నల్లగొట్టుకున్నాం, అణిచేస్తున్నాం అనమాట. అణిచి ఆత్మకి ఏం చేస్తున్నాం, మనం విజయాన్ని సాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఎందుకంటే శరీరము ఆత్మ ఎప్పుడు పోరాటం పోరాటం పోరాటం. శరీరం ఎప్పుడు పాపపు ఇచ్చలకు నిన్ను ప్రేరేపిస్తుంది. వెంటనే ఆత్మ నియమం ద్వారా నువ్వు పాపాన్ని అణిచేసి ఆత్మ విజయంతో నువ్వు ముందుకు సాగుతున్నావు. దేవునికి లోబడుతున్నావు, సాతాన్ని ఏం చేస్తున్నావు, అణగొడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ఉంది కదా, రోమీలకు రాసిన పత్రిక 16:20లో, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితికిపోతాడన్నమాట వాడు. 18వ వచనం చూడండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యాలు ఏంటి అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉన్నది. అపవిత్రత అనే సందేశాన్ని మీరు వింటున్నారు హృదయ పరీక్ష అనే శీర్షికలో. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాం. వీటన్నిటినీ శరీర కార్యాలు నీకుంటే నీకు మరి దేవుని రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోలేవు. ఈ 40 రోజుల్లో మీరు మీ హృదయము చాలా పరిశుద్ధంగా మారిపోవాలని కోరాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి స్వీకరించాలి. కలహం ఉండకూడదట, ద్వేషం ఉండకూడదట, క్రోధం ఉండకూడదట, మత్సరం ఉండకూడదట. నువ్వు ఒకరిని క్షమించలేకపోతే నీ ప్రార్థన దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? నిన్ను నీ పాపాలన్నిటి నుండి విడిపించి నిన్ను రక్షణ మార్గంలో చేర్చిన యేసయ్య నీవు ఇతరులను క్షమించలేకపోతే నీవు ఎలా క్షమింపబడతావు? నిన్ను ఏ విధంగా క్షమించినాడో అదే విధంగా తోటి వారిని ఏం చేయాలి, క్షమించాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన ఎట్టి అపవిత్రత కూడా నువ్వు ఒప్పుకోకూడదని నీవు ఏమాత్రం ఒప్పుకోకుండా ఆత్మ నియమానికే నీవు మరి లొంగిపోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. అపవిత్రమైనవి ఏవి అన్నప్పుడు ఈ లోకంలో అపవిత్రమైనవి చాలా ఉంది. అపవిత్రమైన ఆలోచనలు కొన్నిసార్లు నీ యొక్క తలంపులకు తట్టుతుంది. అపవిత్రం అవి, ఇట్ ఈస్ వెరీ ఇంప్యూర్. వెంటనే దానికి కర్టన్ వేసేయాలి, షటర్ వేసేయాలి. మీరు ఇంట్లో ఉన్నారు, ఎవడో ఒక దోపిడిగాడు ఇంటికి వస్తానంటే రండి రండి అని సోఫాలు కూర్చోబెడతారా? కూర్చోబెట్టి ఇస్తారా? లేదు. అమ్మో వాడు దొంగతనం చేయడానికి వచ్చినాడు, నాశనం చేయడానికి వచ్చినాడు, నాకు కీడు చేయడానికి వచ్చినాడు, నా పేరు పాడు చేయడానికి వచ్చినాడు, అవుట్ అంటాం. అవుట్ అని ఏం చేస్తాం, వెంటనే గొల్లాలు బిగించేస్తాం. వద్దు, వానికి ప్రవేశం లేదు. మరి అంత దొంగ చుట్టి సామాన్లు దోచుకుపోతాడు. కానీ ఈ సాతానుడు వచ్చి నీ పవిత్రమైన జీవితాన్ని, నీకు దేవుడు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు, దొంగిలిస్తాడు. కాబట్టి అంతకంటే ముఖ్యంగా నీవు చాలా మెలకుగా ఉండాలి. యేసుప్రభు చెప్పిన మాటల్లోకి వెళ్ళి నాకు చాలా ఇష్టమైంది, నేను నేర్పించేది ఇతరులకు ఏంటంటే మెలకుగా నీవు ఉండాలి. బీ అలర్ట్ అట్ ఆల్ టైమ్స్. నువ్వేం చేస్తున్నావు అంటే ఆ చెడు ఆలోచనలను బంధించి చెరపట్టి దాన్ని నీవు వెలివేయాలని వాక్యము సెలవిస్తుంది. కనుక చెడు ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు ఎప్పుడు కూడా నీ మదిలో పుడుతుంది, అది నీ స్వభావంగా మారిపోతుంది, అది నీ యొక్క భవిష్యత్తును మరి తీర్మానిస్తుందని ఒక వాడుక ఉన్నది. అంటే ఆల్వేస్ థాట్స్ దే టేక్ ఇన్ టు యువర్ మైండ్, దే బికమ్ యువర్ క్యారెక్టర్ అండ్ దే డిటర్మైన్ యువర్ డెస్టినీ. కాబట్టి ప్రతి విధమైన చెడు ఆలోచనలు నీవు తొలగించుకోవాలి. అపవిత్రమైన తలంపులు, కొందరు అపవిత్రమైన చూపులు చూస్తారు. గుడికొచ్చి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో కూర్చొని ఇట్లా ఓర చూపులు చూస్తారు అటు ఇటు. అంటే తప్పది, అది నీకు ఈ దీవెన తీసుకొని రాదు. అపవిత్రమైన చేష్టలు చేస్తారు కొందరు. ఇప్పుడు లంచగొండితనం కొందరికి ఉన్నది.
ఇతరుల సొమ్ము ఆశించడం ఉన్నది. ఇది అపవిత్రమైన చేష్టలు, అపవిత్రమైన క్రియలని నువ్వు మర్చిపోకూడదు. తర్వాత అపవిత్రమైన ప్రవర్తన. కొందరు అపవిత్రమైన పుస్తకాలు చదువుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. ఎంత మంచి పేరు. నిన్న నేను దీని గురించి ఆలోచించి ఎంత ఆనందించినాను ఆత్మలో. మరి ఏ పుస్తకానికి పేరు లేదు కదా, ఏం పేరు అని దీని పేరు? పరిశుద్ధ గ్రంథం. ఒకసారి ఎత్తి పట్టండి, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. పరిశుద్ధ, హల్లెలూయా. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా వెదకిన సహాయం దొరుకును. కష్టము నచ్చిన, నష్టములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. హల్లెలూయా. ఇది మీ పరిశుద్ధ గ్రంథం. ఒకసారి హత్తుకోండి, ఇలా హత్తుకోండి, గుండెకి హత్తుకోండి. హల్లెలూయా. ఒకసారి ముద్దు పెట్టండి. అబ్బా, హల్లెలూయా. ఎంత పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం. ఇది చదివిన కొలది నీ జీవితం ఏమైపోతుంది? పవిత్రమైపోతుంది, మారిపోతుంది. ఒకటి తర్వాత దినము నిన్ను పవిత్రం చేసేది ఏంటి? పవిత్ర గ్రంథం. అసలు వేరే పుస్తకానికి పేరు లేదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ద హోలీ బైబిల్. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరైతే చదువుతారో వారు ప్రతి విధమైన అపవిత్రత నుండి విడుదల పొందుతారు. కాబట్టి చెడ్డ పుస్తకాలు చదవకూడదు, ఎందుకంటే మన ప్రవర్తనను చెరిపేస్తుంది ఆ పుస్తకాలు. యవనస్తులు పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు ఇంటర్నెట్లో, అంటే అశ్లీల చిత్రాలు చూస్తుంటారు. చూడండి, ఇది కనుల నుండి పాపం ప్రవేశించి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? మాలిన్యము చేస్తుంది. నీ ప్రవర్తన చెడిపోతుంది, నీ భవిష్యత్తు పాడైపోతుంది. నీవు పరలోకం కాదు నీకు లభించేది, నరకపాలైపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. కనుక ఈ అపవిత్రత యావత్తు నీవు యేసు రక్తం చేత నీవు దాన్ని తొలగించుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. మన ప్రవర్తన యావత్తు చక్కగా ఉండాలి. దేవా, మరేదో చిన్న పాపం అని నా హృదయంలో పెట్టుకోకుండా దాన్ని కూడా ఈ శిలువ ధ్యానాల్లో తొలగించుకోవాలి అనే ఒక నీకు ఆశ కలిగి ఉండాలి. విగ్రహార్పితమైనది కూడా నువ్వు భుజించకూడదు, ఎందుకంటే అది అపవిత్రత కలుగుతుందంట. విగ్రహారాధన వలన నీకు అపవిత్రత సోకుతుంది. కాబట్టి కనుక అపవిత్రత నీకు అంటకుండా నీవు జాగ్రత్త పడాలని ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో నువ్వు నేర్చుకుంటున్నావు. దేవుడు ఎలాంటి వాడు అంటే 1000 నామాలు మీకు దాదాపు 4 సంవత్సరాలు ప్రభు కృప ద్వారా బోధించినాను. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కోట్ల దూతలు పొగడుతూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఏంటి? మొట్టమొదట పరిశుద్ధుడు. అందుకే పేతురు భక్తుడు, మొదటి పేతురు, మీరు ఒక్కసారి తీయండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 13వ వచనం 14. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అంటే మనము ఎవరి పిల్లలమండి? పరిశుద్ధుడైన దేవుని పిల్లలు. అందుకే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక నా పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధ. తల్లిదండ్రులు ఎంతమంది మీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నారు? అందరం కోరుతున్నారండి, అందరం. అందుకే కదా మన బాధ, మన ప్రార్థన, మన పట్టుదల, మన కన్నీరంతా కూడా మన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నేను దారి తప్పాలని ఎవరు అనుకుంటారా? నువ్వు దారి తప్పితే నీ పిల్లలు తప్పకుండా దారి తప్పుతారు. కాబట్టి నువ్వు దారి తప్పకుండా నువ్వు క్రమంగా ఉండి పవిత్రంగా ఉంటే నీ పిల్లలు అదే మార్గంలో వస్తారని ఒక గొప్ప విశ్వాసం. జారత్వమునకు దూరముగా మీరు పారిపోండి అని వాక్యము పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తే ఈ మాట ఒకసారి చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నాను. జారత్వమునకు దూరముగా పారిపోండి. ఇదేంటబ్బా మాట, పారిపో అని అంటున్నారు. ఎందుకంటే చూడండి, ఎక్కడైనా ఒక రోగం ఉంది, అంటు రోగం అంటే నువ్వు అక్కడ నిలబడవు. ఒకసారి వామిటింగ్స్, మోషన్స్ అవుతుంది, కలరా రోగం ఉన్నది అంటే అక్కడ నిలబడి ఇలాగ చాలాసేపు అక్కడ నువ్వు సమయాన్ని గడపవు. ఎందుకంటే అక్కడ నిలబడితే నీకేమవుతుంది? అంటుకుంటుంది. అందుకే ఈ రోగస్తులను ఏం చేస్తారంటే, ఇలాంటి అంటు రోగం ఉండే వాళ్లకు హాస్పిటల్లో కూడా క్వారంటైన్ అంటారు, ప్రత్యేకంగా ఉన్న ఆ యొక్క దాంట్లో వాళ్ళని వేసేస్తారు. ఎందుకంటే ఆ రోగము ఇతరులకు అంటుకుంటుంది. జారత్వము ఎక్కడైనా ఉంది అంటే నువ్వు అక్కడ నిలబడొద్దు అన్నమాట. ఏం చేయాలంట? నడుచుకుంటూ కూడా కాదు, ఎట్లా పోవాలి? పారిపోవాలంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. జారత్వం దూరంగా పారిపో. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయు. అంటే విశ్వాసికి
ఎప్పుడు ఒక మెలకువ ఉండాలి, ఒక జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన దేహము, ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయము. ఒకవేళ మరి జారత్వము కానీ ఆ యొక్క పాపము, వ్యభిచారము కానీ ఇలాంటి పాపాలు చేస్తే దేహంతో చేస్తున్నావు. ప్రతి విధమైన పాపము దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వం చేసేవాడు తన దేహాన్నే మాలిన్యం చేసుకుంటున్నాడు, మలినం చేసుకుంటున్నాడు అని ఆ యొక్క జ్ఞానం నీకు ఉండాలి. ఇది సొంత శరీరానికి మరి నువ్వు హానికరంగా పాపం చేస్తున్నావు. అందుకే 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? వా, మీ దేహం ఆలయం అంట, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి మనల్ని సంపాదించినాడు కాబట్టి మనకు ఒక విలువ అంటూ ఉందన్నమాట. పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలి. ఈ దేహంతో పాపము కాదు, ఈ దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలి. 1 కొరింథీ 3:16 నుండి నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఒక ప్రశ్న అన్నమాట. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి ప్రశ్న ఉంది. ఏం ప్రశ్న అది? ఇది నిజమా? ఎవరు అడుగుతున్నారు అది? సాతానుడు. ఇలాగ చాలా ప్రశ్నలు మనం చూస్తాం. ఇదైతే ఈ ప్రశ్న ఏమని అడుగుతుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎప్పుడు పరిశుద్ధం. అందుకే దేవుని ఆలయమైన మన శరీరాలు అంత పవిత్రంగా ఉండాలి, దేవుని ఆత్మకు నిలయంగా ఉండాలి. ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే ఒక పెద్ద హెచ్చరిక, పెద్ద వార్నింగ్ ఏంటంటే, వాణ్ణి దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. అందుకే నీవు దేవుని ఆత్మతో నింపబడాలి. నాకు అనిపిస్తుంది దేవుని ఆత్మతో నింపబడితే ఏ రోగం మనల్ని ఏమి చేయలేదండి. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ అనంట వాని రోగాన్ని ఓర్చుకుంటుందట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చు. డాక్టర్ అంటే నీకు 10 రోగాలు ఉన్నాయని నేనేం చేయదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినావు కాబట్టి ఆ నీ ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉంది. ఆ వ్యాధిని ఓర్చుకునే పరిశుద్ధాత్మ బలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. 1 తెస్సలోని 4వ అధ్యాయము 3 నుండి నేను చదువుతున్నాను. 1 Thessalonians 4th chapter 3rd onwards. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. అసలు దేవుని చిత్తం ఏంటి? విశ్వాసి పట్ల అంటే అపవిత్రతకు, ఈ లోక మాలిన్యానికి, జారత్వానికి నువ్వు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషలయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అపవిత్రత సోకకూడదు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషలందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మన ఘటాలు, ఈ మట్టి ఘటాల్లో ఈ మహిమైశ్వర్యం దేవుని ఆత్మ ఉన్నది. ఈ మట్టి ఘటాన్ని పాపానికి కాదు, దేవుణ్ణి మహిమ కొరకు వాడుకోవాలి. కాబట్టి ఇది ఎట్లు వాడుకోవాలనో అది నీవు ఎరిగి ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. ఎట్లు వాడుకోబడాలి, ఎట్లు కాపాడుకోవాలి, ఇది నువ్వు ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కొందరు స్త్రీలు ముఖ్యంగా భర్తలను లంచగొండితనానికి ప్రేరేపిస్తూ ఉంటారు. అపవిత్రత అది నీ ఇంటికి వచ్చేసింది అనమాట, మాలిన్యం. లంచగొండితనము ఎప్పుడు కూడా నిన్ను పైకి తీసుకొని రాదు అని వాక్యము ఖచ్చితంగా బోధిస్తుంది. అంటే నువ్వు పరుల సొమ్మును ఆశిస్తున్నావు, పరుల చెమట డబ్బుల్ని ఇంటికి వచ్చేసింది అన్నమాట. పరుల కష్టార్జితం నీ గుమ్మం ఎక్కొద్దు, నీ కష్టం నువ్వు అనుభవించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథం 20:17 వచనంలో ఉంది కదా, లంచగొండితనం ఇది నిన్ను చివరికి ఎటువంటి స్థితికి తీసుకొని వస్తుందో ఒకసారి చదువుదాం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
దేవుని వాక్యం అయితే సత్యమైంది, నిత్యమైంది కదా. ఆకాశమైనా గతించిపోతుంది, భూమి అయినా గతించిపోతుంది, దేవుని మాటల్లో ఏ మార్పు లేదు. ఇతరుల సొమ్ము నీకెందుకు? నువ్వు కష్టపడు. మోసం చేసి తెచ్చుకున్న డబ్బు, కొందరు బెదిరించి డబ్బులు తీసుకుంటారు, కత్తి చూపెట్టి డబ్బులు తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఈ గుంపులు ఉన్నారో నాకు తెలియదు, చాలా మంది వస్తున్నారు కదా. గోధుమలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి. గురువులు ఎవరు? దేవుడు ఎరుగు. దేవునికి స్తోత్రం. అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇతరులను బెదిరించి సొమ్ము నీకు ఇంటికి నీ పిల్లలకు వాడుతున్నావా, దేవుడు నిన్ను గద్దించును గాక. ఎందుకంటే నువ్వు నరకపాత్రుని కాకుండా అది శిక్ష పొందైన సరైన మార్గంలో రావాలనేది దేవుని చిత్తమైనది. దేవునికి స్తోత్రం. నువ్వు లంచగొండితనంతో నీవు ఉంటే నీ మనసు మార్చుకోవాలి. అపవిత్రత అనే సందేశాన్ని మీరు వింటున్నారు. ఇతరులను మోసం చేసి నీవు తెచ్చుకున్న ఆహారము మొదట నీకు చాలా తీపిగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, కానీ పిమ్మట నీ నోరు మంటితో నింపబడుతుంది. అంటే కీడనమాట, నాశనం, మరణం నీకు జరుగుతుంది, నరకం నీవు అనుభవిస్తావని వాక్యము బోధిస్తుంది. గలతీ 6:7 ఒక మాట ఉంది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట వస్తాడు. అపవిత్రత నుండి విడుదల పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సిలువ ధ్యాన 40 రోజుల శీర్షికలో హృదయ పరీక్ష అనే శీర్షిక మరి నీ దాసరాలకు నువ్వు బయలుపరిచినావు. ఇది మా మేలు కొరకే నీవు ఆమె నిలబెట్టి మాతో మాట్లాడుతున్నావు. మాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత తొలగించుమని ప్రార్థన చేయాలి. అపవిత్రత అన్నప్పుడు కేవలం జారత్వం మాత్రం కాదు, నిద్రపోతుతనం కూడా ఒక అపవిత్రత. సోమరిపోతుతనం, వదరుబోతుతనం. ఎన్ని పోతులు ఉన్నాయి తెలుసా పరిశుద్ధ గ్రంథంలో? ఒకసారి చెప్పండి. వదరుబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు. చూడు, ఇన్ని పోతులు అన్నమాట. ఈ లిస్టులో నువ్వు ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారని సామెతలు మరి 23:21 చూడండి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. 40 రోజులు త్రాగరు, చాలా నిష్టగా పాటిస్తారు. అసలు ఎప్పుడైపోతుందా ఈ 40 రోజులని ఎదురు చూపులే అనమాట. ఈ 40 అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారు. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారు? దరిద్రులే. కొందరు తిండిపోతుతనం కూడా అపవిత్రతనే. నీకు ఎంత కావాలో అంత తినాలి, అంతే. ఇప్పుడు డాక్టర్స్ ఎంత రెస్ట్రిక్షన్ పెట్టినానండి. 2 ఇడ్లీలు తినాలంట షుగర్ ఉండేవాళ్ళు, 2 దాటొద్దట, ఒకటే పుల్క తినాలంట. అయ్యో ఎట్ట బతకాలి, ఎట్ట తింటా అంటే చాలుగా. ఇన్నేళ్ళు తిన్నావు కదా చాలు. ఇప్పుడు ఇక దేవుని వెతుకు. హల్లెలూయా. పొద్దు తిరుగుడు పువ్వు ఎటు తిరుగుతుంది? సూర్యుని తోటి తిరిగినట్టు నువ్వు ఇప్పుడు దేవుని తోటి తిరుగు, ఇక చాలు. ఇంత మట్టుకే చాలా అన్నమాట. తిండిపోతనం మరి త్రాగుబోతనం ఇది దరిద్రతకు దారి తీస్తుంది. నిద్రమత్తు, చింపిరి గుడ్డలు ధరింప కనుక 1 పేతురు 4వ అధ్యాయం నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ పేతురు భక్తుడు ఒక మంచి మాట అంటాడు. మీరు 4వ అధ్యాయము కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను. క్రీస్తు 1 పేతురు 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, అపవిత్రత మరి ఒక జాబితా ఇక్కడ చూడండి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇక చాలన్నమాట. ఇంతకుముందు నువ్వు చేసిన పనులన్నీ చాలు, ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకంతే. ఇక క్రొత్త జీవితం ప్రభువులో నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎజెకియేలు 36లో ఆ చివరి మాట నేను చదివి కూర్చుంటాను. ఇక్కడ దేవుడు నీకు ఒక నూతన హృదయాన్ని ఇవ్వగలడు, నూతన మనసు, నూతన బుద్ధి నీకు పుట్టించగలడు. ఎహెచ్కేల్ 36:25 చదువుతున్నాను. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను.
నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారి గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. హృదయ శీర్షికనే శీర్షికలో ప్రభువా మరి నీ వాక్యాన్ని మేము వింటున్నాము. అపవిత్రత అనే సందేశాన్ని ఈరోజు నీ దాసురాల ద్వారా మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అపవిత్రత తొలగిపోవాలంటే యేసు రక్తమే మాకు మార్గమై ఉన్నది. నీ రక్తము ప్రతి దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథము మాకు బోధిస్తుంది. నీ వాక్యము చదివిన కొలది ఇది పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి మా అపవిశుద్ధత అంతా కూడా తొలగించేది నీ వాక్యమని, నీ వాక్యము మేము వింటున్న కొలది, చదువుతున్న కొలది, దాన్ని పాటిస్తున్న కొలది మా జీవితాలు అన్ని పవిత్రంగా మారిపోతుందని కూడా మాకు బోధించినందుకు నీకు స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి జీవితంలో నీ వాక్య ప్రభావము ద్వారా ప్రతి దుర్నీతి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మామూలు పరిశుద్ధులు చేయుటకే నీవు సిలువనెక్కినావు, మా పాపములు పరిహరించడానికి నీవు సిలువ మరణం పొందినావని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని భయమే మాకు లాభకరంగాను మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, నూతనంగా తీర్మానం చేసుకున్న వారిని కూడా మీరు దృష్టించి వారిని ఆశీర్వదించి వారి తల మీద నీ హస్తం ఉంచి దీవించమని, పరిశుద్ధ మార్గంలో నడుచుకునే గొప్ప ఆ యొక్క నడిపింపు వారికి దయచేయమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మరి మమ్మల్ని దీవించి పంపండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. దేవుని వాళ్ళ సమృద్ధిగా దీవించును గాక. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030.